అంగన్వాడీ పిల్లలకి సంబంధించి మంత్రి సీతక్క గారు అయితే ఒక కీలకమైన డెసిషన్ తీసుకున్నారని చెప్పాలి. అదేంటంటే మరి ఇప్పటి నుంచి అంగన్వాడీ పిల్లలకి ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో మరి దీంట్లో భాగంగానే వాళ్ళకి మార్నింగ్ పూట మరి ఏకంగా 100 ml పాలు కూడా వాళ్ళకి ప్రతిరోజు అందించాలి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందనమాట. అయితే మరి దీంట్లో భాగంగా అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో సో వాళ్ళందరినీ కూడా మరి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకేమైనా సరే ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలా, లేదంటే ఇంకా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి కూడా మొత్తం కూడా అడిగి తెలుసుకున్నారు. సో దాని తర్వాత ఒక డెసిషన్కి వచ్చారు. ఆ డెసిషన్ ఏంటంటే ఇప్పటి నుంచి మరి వారంలో కనీసం ఒక్కరోజైనా సరే మరి ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అరేంజ్ చేయాలి అని చెప్పేసి ఒక అడుగైతే ముందుకేయడం జరిగిందనమాట. సో ఇంకా దీంతోపాటు ఆల్రెడీ అంత ముందు చూసుకుంటే హైదరాబాద్లో మరి కొన్ని చోట్ల ఈ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో సో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం వల్ల ఏకంగా 30% అటెండెన్స్ అయితే పెరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపించిందని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అయితే అడుగులేయడం జరుగుతూ ఉంది.